వైఫ్ ఆఫ్ అభినందన్ పార్ట్ 73. మను కష్టంగా తల విదల్చుకుంటూ కళ్ళు తెరిచి అసలు ఏమైంది అని ఆలోచిస్తూ ఉంటే ఎవరో తనను వెనక నుంచి నోరు మూసేయటం, తలపై కొట్టడం మాత్రమే గుర్తుకు వచ్చి చుట్టూ చూస్తూ ఉన్నది. అదేదో చూడటానికి పాత ఐస్ ఫ్యాక్టరీ లాగా ఉన్నది. చైర్లో కట్టేసి ఉన్న తనను తాను చూసుకుంటూ, రేయ్, ఎవర్రా నన్ను కట్టేసింది? ముందు ఈ కట్లు తీస్తారా లేదా? నా గురించి మీకు తెలియదు, ముందు ఆ కట్లు తీయండి అని అరిచింది. హే, అందుకే అంతలా అరుస్తున్నావు? నువ్వు ఎంత అరిచినా కూడా నిన్ను ఎవ్వరూ వదలరు. నిన్ను కాపాడటానికి ఎవ్వరూ రారు. ఈరోజు నువ్వు నా చేతుల్లో చస్తున్నావు అనే వాయిస్ వినిపించడంతో అటువైపు చూసి అక్కడ వస్తూ ఉన్న ప్రవీణ్ని చూసి ముందు షాక్ అయినా కూడా తర్వాత వాడిని చూసి పెద్దగా నవ్వుతూ ఉన్నది మనం. తనను చూసి అలా నవ్వటంతో ప్రవీణ్ కోపంగా, ఎందుకే నన్ను చూసి పిచ్చి పట్టిన దానిలాగా అంతలా నవ్వుతున్నావు అంటూ తన చెంపపై కొట్టాడు. ప్రవీణ్ అలా కొట్టినా కూడా అంతే నవ్వుతూ, ఈ రోజు చచ్చేది నేను కాదురా, నీ చావును నువ్వే నీతో తెచ్చుకున్నావు. నువ్వు నన్ను చంపటం కాదు, నా భర్తే నిన్ను చంపుతాడు అన్నదే మనం. ఏంటే వాణ్ణి చూసి అంత గర్వంగా మాట్లాడుతున్నావా? అసలు నువ్వు ఎక్కడున్నావో నీకే తెలియదు, ఇంకా వాడికెలా తెలుస్తుంది? అయినా వాడు వస్తే వాడు నా చేతిలో చావు దెబ్బలు తింటాడు అన్నాడు ప్రవీణ్. గతం మర్చిపోయి మాట్లాడుతున్నావా ప్రవీణ్? ఒకసారి నా మొగుడు నిన్ను కుక్కను కొట్టినట్టు కొట్టాడు, గుర్తులేదా? ఛ, నిన్ను దాంతో పోల్చి దాని పరువు తీయలేను. అది విశ్వాసానికి మారుపేరు. కానీ నువ్వు, నిన్ను తిట్టడానికి కూడా పేరు లేదు. మోసాలు చేసే మనుషుల ప్రాణాలు తీస్తావు అన్నదే మనం. ఏమంటే మొగుడు మొగుడు అని అంతలా చించుకుంటున్నావు? హా, ఈరోజు మీ ఇద్దరిని చూశాలే, జంట పక్షుల్లాగా భలే ఉన్నారే. కానీ నీ మొగుడు నీకే సొంతం అనుకున్నావా? వాడు అక్కడ ఒక అమ్మాయిని ప్రేమించాను అని దాని వెనకే తిరిగాడు. అవన్నీ మర్చిపోయి నువ్వు కనపడగానే నిన్ను పెళ్లి చేసుకుని తిరుగుతూ ఉన్నాడు. నువ్వు ఏమన్నా తక్కువ? ఇప్పుడు మొగుడు అంటున్నావు కానీ అంటూ తన ఫోన్లో సాక్షి విశాల్ కలిసి ఉన్న ఫొటోస్ చూపిస్తూ వీడితో తిరిగి అభిని పెళ్లి చేసుకుని పెద్ద పతివ్రతలాగా పోజు కొడుతూ ఉన్నావు. ఆయన ఒకదాన్ని ప్రేమించి నిన్ను పెళ్లి చేసుకున్నాడు, వాడితో ప్రేమ. ఇంకొకటితో తిరిగి నా మొగుడు అంటున్నావు, నీదొక ప్రేమ అని నవ్వుతూ నన్ను ఆ రోజు ఇలా మార్చేసి ఆ మనుని కాపాడుదాం అని తీసుకుని వెళ్ళావు. కానీ అది అక్కడే చచ్చింది. నిన్ను మా డాడీ చంపేశాడు అనుకున్నా, కానీ నువ్వు బ్రతికిపోయావే. నా చేతిలో చావటానికే నువ్వు ఆ రోజు బ్రతికావు. ఈ రోజు నన్నెవ్వరూ ఆపలేరు. నువ్వు చేసిన దానికి నీ జీవితం నాశనం చేసి మరీ చంపుతాను అంటూ క్రూరంగా నవ్వాడు ప్రవీణ్. రై, నన్ను, నా జీవితాన్ని నాశనం చేయాలి అని అనుకోవటం కాదు. అసలు ఆ థాట్ వచ్చినా కూడా దాన్ని నీ మైండ్లోనే తుడిచాయి. అప్పుడు చచ్చే ముందు హాయిగా చేస్తావు, లేదంటే అభి చేతిలో నరకం చూసి చేస్తావు అన్నదే మనం. ఏమంటే వాడిని చూసుకున్నా నీ ధైర్యం అన్నాడు ప్రవీణ్. హా, నా బలం ధైర్యం సర్వస్వం నా భర్తే. చూస్తూ ఉండు, తప్పక నా మొగుడు వస్తాడు అని చెప్పింది మనం. నీ మొగుడు వచ్చి మాత్రం ఏం చేస్తాడో నేను చూస్తాను. నన్ను ఇలా రెచ్చగొట్టినందుకే ఆ మానస మా చేతిలో చచ్చింది. ఇప్పుడు నిన్ను కూడా అలానే చంపుతాను. ఏమిటి అలా చూస్తున్నావు? నిన్ను ఎలా చంపుతా అనుకుంటున్నావా? అందుకనే కదా నిన్ను ఎక్కడకు తీసుకుని వచ్చింది. నా ఫేస్ని నేనే చూసుకోలేని విధంగా చేసేసావు. నిన్ను ఎవరూ చూడకుండా చేస్తాను అంటూ తన పక్కన ఉన్న పెట్రోల్ టిన్ తీసి దాన్ని చూస్తూ, త్వరగా మన పని ఫినిష్ చేస్తే తర్వాత నీ పని పూర్తి చేస్తా అంటూ తన కట్లు విప్పుతూ ఉన్నాడు ప్రవీణ్. ప్రవీణ్ కట్లు విప్పగానే వాడిని వెనక్కు నెట్టేస్తూ అక్కడి నుంచి ముందుకు పరిగెత్తింది మనో. ప్రవీణ్ కూడా మనో వెనకే తనని వెంబడిస్తూ తనని పట్టుకోవాలి అని చూస్తూ ఉంటే, అభి గారు ఎక్కడున్నారు? త్వరగా రండి, నాకు భయంగా ఉన్నది అంటూ వాడి నుంచి తప్పించుకోవాలి అని చూస్తూ ఉన్నది మనం. నువ్వు ఎంత ప్రయత్నించినా నా నుంచి నిన్ను ఎవ్వరూ కాపాడలేరు అంటూ మను వెంటపడ్డాడు ప్రవీణ్. మను కాలికి తన చీర అడ్డుపడి కింద పడింది. భయంగా ప్రవీణ్ ని చూస్తూ ఉంటే వాడు క్రూరంగా నవ్వుతూ మను దగ్గరగా వస్తూ ఉండగా వాడి నుంచి తప్పించుకోవటానికి పెనుగులాడుతూ, అభిగారు త్వరగా రండి, దేవుడా వీడి నుంచి నన్ను కాపాడుకునే శక్తి ఇవ్వు అంటూ తన బలవంతా కూడ తీసుకుని నెట్టింది మనం. వాడు వెళ్లి పక్కన పడ్డాడు. అప్పుడే కారు వేగంగా వస్తూ ఉన్న సౌండ్ విన్న ప్రవీణ్ అనుమానంగా అటువైపు చూస్తూ ఉన్నాడు. అంతలోనే ఆ గోడౌన్ కు ఉన్న డోర్స్ బద్దలు కొట్టుకుంటూ ఓ కారు వచ్చి అక్కడ ఆగింది. అందులో నుంచి అభి దిగటం చూసి ప్రవీణ్ షాక్ తో భయపడుతూ ఉన్నాడు. మను కళ్ళ నిండా నీళ్లతో, అభి గారు అంటూ పరిగెత్తుకుంటూ అభిని చేరుకుని కౌగిలించుకున్నది. అభి బంగారం అంటూ మనుని చుట్టేసి
బంగారం నీకేమీ కాలేదు కదా అని అడిగాడు. అభిగారు వాడు ఆ ప్రవీణ్ అని చెప్పలేక మను ఏడుస్తూ ఉన్నది. అభి కోపంగా ఆ ప్రవీణ్ ని చూస్తూ ఉన్నాడు. ప్రవీణ్ భయంతో పారిపోతూ ఉంటే అభి సిద్ధుని చూశాడు. సిద్ధు వెళ్లి వాడిని పట్టుకొని 2 పీకి అక్కడే చైర్లో కూర్చోపెట్టాడు. ఎరా, నీకు ఎంత ధైర్యం ఉంటే నా భార్యని తీసుకుని వస్తావు? నా బంగారాన్ని తీసుకుని వచ్చి నీ చావు నువ్వే తెచ్చుకున్నావు అంటూ మనుని చూశాడు అభి. మను కళ్ళు తుడుచుకుంటూ అభి చూపుల్లోని ఆంతర్యం అర్థం చేసుకుని ప్రవీణ్ దగ్గరకు వెళ్లి వాడిని చంపపై కొట్టి, నీకు అప్పుడే చెప్పాను నా మొగుడు వస్తాడు అని, విన్నావా? చూడు వచ్చాడు నా మొగుడు అన్నది. ఇంకా వాడితో మాటలేమిటి వదిన, ఇలాంటి వాడిని ఇక్కడే చంపేయాలి అంటూ మళ్ళీ 2 పీకి, అన్నయ్య వీడిని నువ్వే చంపేస్తావా లేదంటే నేనే చంపేనా? ఇలాంటి వాడిని చంపినా తప్పులేదు అన్నా అంటూ ప్రవీణ్ మీదకు వెళ్ళాడు సిద్ధు. సిద్ధు ఆగు అన్నాడు అభి. ఎందుకన్నయ్య నన్ను ఆపుతున్నావు? మనం ఇంకొంచెం లేటుగా వస్తే వీడు వదనను ఏం చేసేవాడో, అసలు వీడిని లేపేస్తే మనం ప్రశాంతంగా ఉండవచ్చు అన్నాడు సిద్ధు. వాడిని అంత తేలిగ్గా ఒక్కసారి చంపేస్తే ఎలారా? నా బంగారాన్ని పెట్టిన బాధకు తగ్గట్టు వాడు పడొద్దు అంటూ కోపంగా ప్రవీణ్ మొహాన గుద్దాడు అభి. అభి అలా గుద్దగానే మూతు నుంచి రక్తం వస్తూ ఉంటే అభి వైపు చూస్తూ, ఏమిట్రా ఇప్పుడు ఇది నీకు బంగారం అయిపోయిందా? అప్పుడేమో ఆ మనుని ప్రేమించా అన్నావు, ఇప్పుడు దీన్ని ప్రేమించా అంటున్నావా? అదేమో ప్రేమించా అని చెప్పి ఎవరితోనో లేచిపోయింది, ఇదేమో ఎవడినో ప్రేమించి నిన్ను పెళ్లి చేసుకున్నది. నువ్వేమో పిచ్చోడులాగా ఇప్పుడు దేని వెంట పడుతున్నావా? ఇది ఎలాంటిదో తెలుసా? ఒక్కసారి నా ఫోన్లో చూడు, దీని బాగోతం అంతా బయటపడుతుంది. ఎవడినో ప్రేమించే నిన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నది ఇలాంటి దాన్ని అని ఆ ప్రవీణ్ అంటూ ఉండగానే అభి పక్కనే కింద పడి ఉన్న కత్తిని చేతిలోనికి తీసుకుని మాట్లాడుతున్న వాడి నోట్లోని నాలుక బయటకు లాగి కోసేశాడు. అభి అలా చేయగానే ఆగకుండా ప్రవీణ్ నోటి నుండి రక్తం వస్తూ ఉంటే అరవటానికి కూడా గొంతు రాక వెలవెల్లాడుతూ ఉన్నాడు. ఇంకోసారి నా బంగారం గురించి ఒక్క మాట తప్పుగా మాట్లాడినా ఈ కత్తిని గొంతులో దించేస్తాను. కానీ నువ్వు చావటం నాకు ఇష్టం లేదు, అందుకనే ఇంకా నీ నోట్లో నుంచి మాట రాకుండా చేశాను. ఏమిట్రా అంటున్నావు? ఎవరినో ప్రేమించి నన్ను పెళ్లి చేసుకున్నదా అంటూ మను భుజం చుట్టూ చేతులు వేసే, ఇది నా బంగారం, నా ప్రాణం, నా బంగారం మనసులో ఎప్పటికీ ఉండేది ఈ అభినే. నీకింకా అస్సలు నిజం తెలియదు కదా, అందుకనే అలా అనుకుంటున్నావు. నువ్వు అనుకోవటంలో తప్పులేదులే, నీకు అన్ని నిజాలు నేను చెప్తాను కదా. నా పక్కన ఉన్నదే నీ మొహాన్ని నలుగురికి కనిపించకుండా చేసిన ఆ జర్నలిస్టు సాక్షి అనుకున్నావా? నా భార్య మానస మైత్రి అన్నాడు అభి. ప్రవీణ్ అంత బాధలోనూ అభి చెప్పింది విని నమ్మలేనట్టు అంతే చూస్తూ ఉన్నాడు. ప్రవీణ్ మొహంలోని భావాలను గమనించిన అభి, ఏమిట్రా నమ్మలేకపోతున్నావా? నమ్మించి మోసం చేసి యాక్సిడెంట్ చేశావు. నీ అక్క సంజన తన చేతులతో చంపిన మానస అంటున్నాను ఏమిటి అని అనుకుంటున్నావా అన్నాడు. అభి సంజన అన్న పేరు విన్న ప్రవీణ్ ఇంకా అభికి నిజం అంతా తెలిసిపోయింది అని అనుకుంటూ అంతే గొంతులో నుంచి మాట కూడా రాలేక అంతే చూస్తూ ఉన్నాడు. చెప్పరా ప్రవీణ్ శుక్ల, సన్ ఆఫ్ జయప్రకాష్ శుక్ల. ఓ సో నువ్వేం మాట్లాడలేవు కదా, మర్చిపోయా, నేనే మాట్లాడతాలే. నీ సైకో అక్క నన్ను ఇష్టపడింది అని నా బంగారాన్ని చంపి ఆ స్థానంలోనికి నీ అక్క సంజన రావాలి అని అనుకున్నదా? దానికి ఈ లోకానికి తెలియని నీ బాబు ఆ జయప్రకాష్ గారు నువ్వు హెల్ప్ చేసి నా మనుని చంపాలి అనుకున్నారా? కానీ మీరంతా అనుకున్నట్టు ఆ రోజు నా మను చనిపోలేదురా. నా ప్రాణం కోసం తిరిగి వచ్చింది. నా ప్రాణానికి ప్రాణమైన నా మనుని కాపాడి ఆ సాక్షి మీ చేతుల్లో బలైపోయింది. ఆ సంజన చేతిలో తన ఐడెంటిటీని కోల్పోయిన నా మను ఆ సాక్షిలాగా మారింది. ఇప్పుడు నువ్వు చూస్తున్నది ఆ సాక్షిని కాదురా, నా మను, నా మానసాని అని చెప్పాడు అభి. అభి చెప్పింది అంతా వింటూ ఉన్న ప్రవీణ్ మనో వైపు చూసి, ఇది మానసానా అంటే ఇన్నాళ్ళు మేమే నిజం తెలుసుకోలేకపోయామా అని నమ్మలేనట్టు మనో వైపు చూస్తూ ఉన్నాడు. బంగారం, వీడు నేను చెప్పిన నిజానికి పిచ్చోడు అయినట్టున్నాడు, ఇంకా నమ్మలేకపోతున్నాడు. పోనీ నువ్వన్నా నమ్మించవే అన్నాడు అభి. ఛీ, వాడిని మనం నమ్మించేదేమిటి అభి గారు? ఆ రోజు కాలేజీలో నా చేయి పట్టుకున్నాడు అని అందరిలో చెప్పుతో కొట్టాను. అయినా సిగ్గు లేకుండా నా వెంటపడి మీ చేతుల్లో చావు దాకా వెళ్లి మంచిగా మారినట్టు నటించి ఫ్రెండ్స్ అంటూ నన్ను మోసం చేశాడు. ఇలాంటి వాడిని నేను నమ్మించాలా అభి గారు అన్నది మనం.
మను తనను అంటూ ఉన్న మాటలు వింటూ జరిగింది అంత కళ్ళ ముందు మెదులుతూ ఉంటే, అంటే నిజంగానే ఇది ఆ సాక్షి కాదా, మానసానా అంటూ తన వైపే చూస్తూ ఉన్నాడు ప్రవీణ్. ఏంట్రా ఆ చూపు, నీ గురించి నీ అక్క గురించి మాకు అన్ని నిజాలు తెలుసురా అంటూ వాడిని ఆ చెంప ఈ చెంపపై కొడుతూ ఉన్నది మను. ఆపే బంగారం అంటూ మనుని ఆపే, వాడి రక్తం కూడా నీకు అంటటం నాకు ఇష్టం లేదు అంటూ తనను వెనక్కు తీసుకుని, సిద్ధు వదినని తీసుకుని వెళ్లి కారులో కూర్చోబెట్టు, బంగారం వాళ్ళు నిన్ను ఎంతలా బాధ పెట్టారో ఆ బాధ వాళ్ళు పడుతూ ఉంటే నువ్వు నీ కళ్ళతో చూడాలి అని చెప్పి మనుని కారులో కూర్చోబెట్టి ప్రవీణ్ ని చూస్తూ, ఏమిట్రా నిజాలన్నీ తెలిసి నిర్ఘాంతపోయావా, నీకు ఇన్ని రోజులు తెలియని నిజాలు ఈ రోజే ఎందుకు చెప్పానో తెలుసా, అంతలా భయపడకు, నిన్ను అంత తేలిగ్గా చంపను అని చెప్పా కదా, అన్ని నిజాలు తెలిసే నిజాలు బయట పెట్టలేక నువ్వు ఎవరు ఎందుకు ఏం చేస్తున్నారో తెలియక నీ బాబు నీ అక్క చావలేక చస్తూ ఉంటే ఏం చేయలేక నువ్వు చూస్తూ ఉండాలి, అది అది నాకు కావలసింది అంటూ ప్రవీణ్ దగ్గరకు వచ్చే, ఈ చేతులతోనే కదా నా మనుని పట్టుకున్నావు అంటూ అరచేతి వేళ్లు వెనక్కు విరిచేశాడు అభి. ప్రవీణ్ బాధతో అరవలేక అరుస్తూ ఉంటే పక్కనే ఉన్న రాడ్ని తీసుకొని ఇష్టం వచ్చినట్టు కొడుతూ, ఈ కాళ్ళతోనే కదా ఆ రోజు నా బంగారాన్ని తన్నావు అంటూ తన రెండు కాళ్ళు విరిచేశాడు. అరువురా అరువు, ఈ చేతులతోనే కదా నా మను వంటి మీద చెయ్యి వేయబోయావు అంటూ చేతులు కూడా వెనక్కు విరిచేశాడు అభి. అభి అలా చేస్తూ ఉంటే కనీసం అరిచే అవకాశం కూడా లేక ఒళ్ళంతా కూడా రక్తంతో తడిసిపోయి ఉన్నాడు ప్రవీణ్. అభి ఆ పక్కనే ఉన్న పెట్రోల్ టిన్ ని తీసుకుని వాడిపై పోస్తూ, నా బంగారాన్ని చంపుతా అంటావా అని వాడి మీద మొత్తం పోసేసి, సిద్ధు అనగానే సిద్ధు లైటర్ తీసుకుని వచ్చి ఇవ్వగానే సిద్ధుని ఒక చూపు చూశాడు అభి. అభి చూపు అర్థమైన సిద్ధు, అలాగే అన్నయ్య అన్నాడు. అభి ప్రవీణ్ ని కోపంగా చూస్తూ లైటర్ ను ప్రవీణ్ పై వేసేశాడు. అభి అలా చేయగానే ప్రవీణ్ ని మొత్తం మంటలు అల్లుకుంటూ ఉంటే ఆ వేడికి తట్టుకోలేక గొంతులో నుంచి మాట బయటకు రాలేక నిజంగానే నరకం చూస్తూ ఉన్నాడు. సరిగ్గా ప్రవీణ్ పై చర్మం మాత్రమే కాలేలా చేసి వెంటనే సిద్ధు తెచ్చిన వాటర్ పైప్ తో వాటర్ ప్రవీణ్ పై పోశారు. సగం కాలిన శవంలాగా ఉన్న ప్రవీణ్ ని చూస్తూ, నువ్వు చేసిన పాపాలకు ఇదేరా నీకు సరి అయిన శిక్ష, జీవితాంతం చావాలి అన్న చావు రాక, బ్రతకాలి అన్న అవకాశం లేక జీవితాంతం చస్తూ బ్రతుకు అంటూ కారు తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు అభి. అభి కారు డ్రైవ్ చేస్తూ ఉంటే అప్పటి వరకు జరిగేది అంతా కూడా కళ్ళు అప్పగించి చూస్తూ ఉన్న మనోకి నోట మాట రావటం లేదు. సిద్ధు కూడా అభి కోపాన్ని చూసి సైలెంట్ గా ఉన్నాడు. సునామీ ముందు వచ్చే నిశ్శబ్దంలా ఉన్నది అక్కడ. అభి ఎంత సైలెంట్ గా ఉన్నా కూడా తన కోపం అంతా కూడా తన కళ్ళల్లోనే కనిపిస్తూ ఉన్నది. ఒక్క క్షణం మనుకు కూడా అభిని చూడాలి అంటే భయం వేసి మెల్లగా అభి గారు అని పిలిచింది. అప్పటి వరకు ఉన్న కోపం అంతా కూడా మను పిలుపు తనను చేరగానే దూది పింజలా ఎగిరిపోయింది. ఫేస్ లో చిన్నగా ప్రశాంతత చేరుతూ ఉంటే మను వైపు చూసి, చెప్పు బంగారం అన్నాడు. అభి కొంచెం నార్మల్ అవటంతో మను కూడా హ్యాపీ ఫీల్ అవుతూ అభిని చూసి నవ్వుతూ ఉన్నది. అభి మను చెయ్యి పట్టుకుని, భయపడ్డావా బంగారం అని అడిగాడు. మీరు నా పక్కన ఉంటే నాకు భయం ఎందుకండి, మీరు ఉంటే నాకు ఎలాంటి భయం ఉండదు, నా ధైర్యం మీరే కదా అని చెప్పింది మను. అభి మను వైపు ప్రేమగా చూస్తూ ఉన్నాడు. కాని అన్నయ్య, నాకు నిన్ను చూస్తే మాత్రం చాలా భయం వేసింది, నేనైతే వాడిని చంపేద్దాం అన్నాను, కానీ నువ్వు అంతకి మించి చేశావు అని నవ్వాడు సిద్ధు. అభి మను చెయ్యి వదిలేసి చిన్నగా నవ్వుతూ డ్రైవ్ చేస్తూ ఉన్నాడు. అన్నయ్య, వాడిని అలానే వదిలేసి వచ్చేశాం, మరి వాడికేమన్నా అయితే అని అడిగాడు సిద్ధు. వాడిది నేను కాపాడిన ప్రాణం, అలా ఎలా వదిలేస్తాను, వాడు చావకుండా నేను కాపాడుకుంటాను, జరిగేదంతా కూడా వాడి కళ్ళతో చూడాలి కదా అంటూ కారు ఆపేసే, బంగారం మీరు లోనికి వెళ్ళండి, నాకు చిన్న పని ఉన్నది, అది చూసుకుని వస్తా అని చెప్పి సిద్ధు వదన్ని తీసుకుని వెళ్ళు అన్నాడు అభి. అభి గారు త్వరగా వచ్చేయండి అన్నది మను. అభి నవ్వుతూ, గంటలో వచ్చేస్తాను బంగారం, నువ్వు వెళ్ళు అని మను వాళ్ళు లోనికి వెళ్ళగానే అభి కారు స్టార్ట్ చేస్తూ, పృథ్వీ మను దొరికింది, మీరు వెంటనే నేను లొకేషన్ షేర్ చేస్తాను వచ్చేయండి అని చెప్పి లొకేషన్ షేర్ చేసి అక్కడ పృథ్వీ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు అభి. సంతోష్ కారు దిగి, బావా మను బాగానే ఉన్నదా అని టెన్స్ గా అడుగుతూ, ఎలా మనుని తీసుకుని వెళ్ళాడ్రా వాడు అని అడిగాడు. వాడు వైజాగ్ వచ్చాడు అని తెలుసు, కానీ ఇంత పని చేస్తాడు అని అనుకోలేదు, అందుకనే వాడికి చేయవలసిందే చేశాను అంటూ జరిగినది అంతా చెప్పే, ఈ రోజు వాడి వల్లే
నేను అనుకున్నది కాకుండా పోయింది. ఆ జయప్రకాష్ గాడిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించాలి అనుకున్నాను. కానీ వీడి వల్ల ఈ రోజు వాడు తప్పించుకున్నాడు. ఇంతకీ ఆ జెప్పిగాడు ఏం చేశాడు అని అడిగాడు అభి. ఆ డ్రగ్స్ అన్ని కూడా వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఆ మీటింగ్ కూడా కంప్లీట్ అయ్యింది. మనం కరెక్ట్ గా మీటింగ్ అయిపోయే టైంలో వాళ్ళను పట్టుకోవాలి అనుకున్నాం. కానీ ఆ ప్రవీణ్ వల్ల వాడు మిస్ అయ్యాడు అని చెప్పాడు పృథ్వీ. కానీ ఏమీ కాలేదులే పృథ్వీ, వాడి గురించి ఈ రోజు కాకపోతే రేపైనా తెలుస్తుంది. వాడు ఏమన్నా మంచి పనుల చేసేది, ఏదో ఒక చోట దొరికిపోతాడు. ముందు వాడి కొడుకు గురించి తెలియాలి కదా అంటూ ఫోన్ తీసుకుని జెపీ నెంబర్ కు కాల్ చేశాడు అభి. శుక్లాభాయిని అక్కడ చూసిన వాళ్ళు అంతా కూడా దడుచుకుని భయంతో మాట్లాడకుండా ఉండేసరికి జయప్రకాష్ కూడా అందరినీ ఇంకొకసారి వార్న్ చేసి ఆ మీటింగ్ అంతా కంప్లీట్ చేసి వాళ్ళు చేయవలసిన పనులు చెప్పేసి బయటకు వస్తూ ప్రవీణ్ కి కాల్ చేశాడు. వీడు ఎక్కడికి వెళ్ళాడు, ఎంతసేపు అయినా రాలేదు అని కాల్ చేస్తూ ఉంటే కాల్ కనెక్ట్ కాకపోవడంతో ఫోన్ చూస్తూ ఉంటే ఏదో అన్నోన్ నెంబర్ నుంచి కాల్ రావటంతో ఎవరు కాల్ చేస్తున్నారు అని అనుకుంటూ కాల్ లిఫ్ట్ చేసి హలో అన్నాడు జెపీ. హలో శుక్లాభాయ్ అలియాస్ జయప్రకాష్ శుక్లా, కైసే హో ఆప్ అని అడిగాడు అభి. రేయ్ ఎవర్రా నువ్వు, ఏం మాట్లాడుతున్నావు అన్నాడు జెపీ. నిజాలు జెపీ, నీ గురించి నాకు అంతా తెలుసులే కాని ఇంకా ఎందుకు మన మధ్య ముసుగులాట అన్నాడు అభి. తావుతో ఆడుకుంటున్నావురా, నా గురించి తెలిసి నాతో మాట్లాడుతున్నావా అన్నాడు జెపీ. మాట్లాడటం ఏమిట్రా బద్మాష్, నీతో ఆడటం కూడా ఆల్రెడీ స్టార్ట్ చేసేశా అన్నాడు అభి. అసలు ఎవర్రా నువ్వు అని అడిగాడు జెపీ. అంత తొందర ఎందుకు, నువ్వు చచ్చే రోజున నేనెవరో నీకు తప్పకుండా తెలుస్తుంది. కానీ ఏమిటి ఎంత ప్రశాంతంగా ఉన్నావు, అక్కడ నీ కొడుకు ప్రవీణ్ గారు ప్రాణాలతో పోరాడుతుంటే అన్నాడు అభి. జేపీ అభి చెప్పింది వింటూ రేయ్ నా కొడుకుని ఏం చేశావురా అన్నాడు. వెళ్తే నీకే తెలుస్తుంది, త్వరగా వెళ్ళు, లేదంటే నువ్వు వెళ్ళకముందే వాడు పైకి పోయినా పోతాడు. అసలే నాకు వాడితో చాలా పని ఉన్నది. వాడు ప్రాణాలతో కొట్టుకుంటూ నీ ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీలోనే ఉన్నాడు. ఓ మనం మళ్ళీ తిరిగ్గా మాట్లాడుకోవచ్చు అంటూ కాల్ కట్ చేశాడు అభి. జేపీ టెన్స్ గా కాల్ కట్ చేస్తూ ఏమిటి వీడెవడు ఇంత ధైర్యంగా అంతా తెలిసినట్టు మాట్లాడుతున్నాడు, నా కొడుకుని ఏం చేశాడు అంటూ ఫాస్ట్ గా అభి చెప్పిన అడ్రస్ కు వెళ్లి అక్కడ ప్రవీణ్ ని చూసి షాక్ అయ్యాడు. ప్రవీణ్ అంటూ వెళ్లి తనను తీసుకుని వెంటనే హాస్పిటల్లో జాయిన్ చేశాడు. డాక్టర్ ప్రవీణ్ ని టెస్ట్ చేసి బయటకు వచ్చాడు. డాక్టర్ తనకు ఎలా ఉన్నది, తనకేం కాదు కదా అన్నాడు జెపీ. ప్రాణాలతో ఉన్నాడు, ప్రాణాలతో మాత్రమే ఉన్నాడు సార్. అసలు ఎవరు చేశారో ఏం చేశారో కానీ చంపటం ఒక్కటే చేయలేదు, అంతే. అంతకు మించి చేశారు. అసలు బాడీ ఆర్గాన్స్ డ్యామేజ్ అవ్వకుండా కరెక్ట్ గా ఇంపాక్ట్ అయ్యేలాగా కాల్చారు. అండ్ తన కాళ్ళు చేతులు విరిచేశారు. అండ్ మోర్ ఓవర్ తన నాలుకను కోసి పారేశారు. ఎవరు చేశారో కానీ చాలా దారుణంగా చేశారు అని చెప్పాడు డాక్టర్. తనని కాపాడలేరా డాక్టర్, మనీ ఈజ్ నాట్ ఎట్ ఏ ప్రాబ్లం, నా కొడుకుకి ఏమి కాకూడదు అన్నాడు జెపీ. సార్ మీ అబ్బాయి ప్రాణాలకు ప్రమాదమేమీ లేదు, కానీ లైఫ్ లాంగ్ ఇంకా అలా ఉండవలసిందే, అంతకు మించి ఏమీ చేయలేము. కావాలి అంటే మీరు ఫర్దర్ డెసిషన్ కోసం సెకండ్ ఒపీనియన్ కూడా తీసుకోవచ్చు అని వెళ్లిపోయాడు డాక్టర్. జెపీ డాక్టర్ చెప్పింది విని బాధగా కోపంగా ఎవరు చేశారు ఇదంతా అంటూ ఆలోచిస్తూ అక్కడే కూర్చున్నాడు. అభి జెపీ కాల్ కట్ చేసే పృథ్వీ ఇంకా వాడి సంగతి తర్వాత చూద్దాం, కానీ వాడు ఏం చేయబోతున్నాడో మనకు తెలుస్తూ ఉండాలి. ఇంకా మనకు ఇక్కడ ఏం పని లేదు, మేం కూడా రేపు మార్నింగ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాం, మీరు కూడా అప్పుడే స్టార్ట్ అవుతారా అని అడిగాడు. హా అభి అంటూ కాసేపు మాట్లాడుకుని పృథ్వీ సంతోషులు కూడా వెళ్లిపోయారు. అభి కూడా ఇక మను దగ్గరకు స్టార్ట్ అయ్యాడు. అభి మనుని ఇంటి దగ్గర దించగానే మను సిద్ధు కలిసి ఇంట్లోనికి వెళ్లారు. అప్పటి వరకు మను కోసం వెయిట్ చేస్తూ ఉన్న అందరూ కూడా మను రాగానే ఆదుర్దాగా మను అంటూ తన దగ్గరకు వెళ్లారు. అందరికీ కూడా సిద్ధు అక్కడ జరిగినది అంతా చెప్పాడు. అభి మంచి పని చేశాడు, ఈ పని ఎప్పుడూ చేసుంటే బాగుండేది అన్నది సత్య. అలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగానే అభి ఇంటికి వచ్చేశాడు. ఇక అభి అందరినీ చూస్తూ మనం ఇక రేపే స్టార్ట్ అవుదాం అని చెప్పాడు. అందరూ రెస్ట్ తీసుకోవటానికి వెళ్లిపోయారు. నెక్స్ట్ డే మార్నింగ్ ఇక అందరూ కూడా హైదరాబాద్ కు రిటర్న్ అయ్యారు. అత్త ఏం చేస్తున్నావు అంటూ వంటగదిలోనికి వచ్చింది ప్రీతి. ఏం చేస్తున్నావు అంట. ఏం చేస్తున్నా చూస్తే తెలియటం లేదా, దానికోసం జ్యూస్ చేస్తున్నా, దానికి రోగం రావటం ఏమిటో కానీ నన్ను పని మనిషిని చేసేసింది అన్నది ఇంద్రాణి. నువ్వేనా అత్త, నేను మాత్రం చేయటం లేదా, త్వరగా ఆ గ్లాస్ నాకు ఇచ్చి దానికి టిఫిన్ తీసుకుని రా పైకి అని చెప్పి గ్లాస్ తీసుకుని సంజన దగ్గరకు వెళ్లి
ఆ గ్లాస్ ఇచ్చింది ప్రీతి. అప్పటికి వచ్చిన ఫీవర్ తగ్గి కొంచెం నార్మల్ అవటంతో జరిగినది తలుచుకుంటూ ఉన్న తను ప్రీతి రావటంతో తన వైపు చూసి జ్యూస్ తీసుకుని రావడానికి ఏమిటి లేట్ అని గ్లాస్ తీసుకుని తాగుతూ ఉన్నది. అమ్మ సంజన, తాగేశావా అంటూ లోనికి వచ్చి నీకోసం నేనే టిఫిన్ తీసుకుని వచ్చాను, జ్యూస్ తాగేసి టిఫిన్ చెయ్యమ్మా అని చెప్పింది ఇంద్రాణి. నువ్వు చేసావా చేయలేదా అని నేను అడగల, నేను చెప్పింది నువ్వు చెయ్యాలి అంతే అంటూ టిఫిన్ తింటూ ఉన్నదే సంజన. హిహిహి అని పైకి నవ్వుతో దీనికి రోగం వచ్చినా ఆ పొగరు మాత్రం తగ్గల అని లోపల బాగా తిట్టుకుంటూ, అమ్మ సంజన, నిన్ను ఒకటి అడగనా, అది మరి మళ్ళీ నన్ను నువ్వేమి అనకూడదు అన్నది ఇంద్రాణి. సంజన టిఫిన్ తింటూనే అడిగి చావు అని చెప్పింది. నువ్వెందుకు అంతలా భయపడ్డావు అని అడిగింది ఇంద్రాణి. ఇంద్రాణి అలా అడగగానే మను గుర్తుకు వచ్చి భయంగా చూస్తూ అది 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 తిరిగొచ్చింది అని చెప్పింది సంజన. అది అంటే ఎవరు, దాని పేరేమిటి అని అడిగింది ఇంద్రాణి. అదే అభిని ప్రేమించింది అని నా కసి తీరా చంపిన ఆ మనస, అభి ప్రేమించిన అమ్మాయి అదే అని చెప్పింది సంజన. ఇంద్రాణి ప్రీతి ఇద్దరు కూడా షాక్ అవుతూ, అదేమిటి అలా అంటావు, దాన్ని నువ్వెప్పుడో చంపేశావు కదా, అలా ఎలా వస్తుంది, నువ్వు కలకని ఉంటావు అన్నది ఇంద్రాణి. సంజన కోపంగా ఇంద్రాణిని ఒక్కటి పీకి, నేనెవన్నా పిచ్చిదాన్ని అనుకున్నావా, డ్రీమ్ కి నిజానికి తేడా తెలియకపోవటానికి అది నిజంగానే వచ్చింది, కానీ మనిషిలా కాదు, చచ్చి దెయ్యమై వచ్చింది, నన్ను చంపేస్తా అని బెదిరించింది. నేను నా కళ్ళతో చూశాను, అది నాతో మాట్లాడుతూ అంతే మాయమైపోయింది. దాని గురించి ఆలోచిస్తూ నేను భయపడుతూ ఉంటే మధ్యలో మీ గోలేమిటి అన్నది ఇంద్రాణి. సంజన, నువ్వు చెప్పేది నిజమా, అది దెయ్యమై వచ్చిందా అని భయపడుతూ అంటే నిన్ను చంపేస్తుందా, నీతో పాటు దాని చావుకు మేం కూడా కారణం అంటే మమ్మల్ని చంపేస్తుందా. ఒసే ప్రీతి, ఎంత పని చేశావే, దర్జాగా బ్రతికే వాళ్ళం, ఏదో పొడి చేద్దాం అని దెయ్యం చేతిలో చస్తూ ఉన్నాం అని ఏడుస్తూ ఉన్నది ఇంద్రాణి. హే ఆపవే, నువ్వు నీ సోది, అవతల నేనే భయపడుతూ ఉంటే మీ గోలేమిటే, నేనే ఏదో ఒకటి చేసే ఆ ప్రాబ్లం సాల్వ్ చేస్తాను. ముందు అక్కడ నా ఫోన్ ఛార్జ్ లేక స్విచ్ ఆఫ్ అయి ఉన్నది, ఛార్జ్ చేసేవో. ముందు అభయ్ అది కలిసి ఎక్కడికి వెళ్లారో తెలుసుకోమన్నా, ఏమన్నా తెలిసిందా అని అడిగింది సంజన. ఇంద్రాణి ఫోన్ ఛార్జ్ పెడుతూ, లేదు సంజన, మా అత్త ఆ దెయ్యం కన్నా డేంజర్, ఒక్క మాట కూడా చెప్పలా, కానీ అభి వాళ్లతో సిద్ధు ప్రియా కూడా కలిసి వెళ్లారట, అది మాత్రమే చెప్పింది. ఈ రోజు రేపో వచ్చేస్తారులే అని చెప్పింది ఇంద్రాణి. ఛా, అభి నన్ను కాదు అని దానితో కలిసి తిరుగుతున్నాడు, దాన్ని ఎలా చంపాలో అర్థం కావట్లా అన్నది సంజన. ముందు ఒకదాన్ని చంపావు కదా, దాన్ని వదిలించుకోవాలి అని మనసులో తిట్టుకుంటూ, నీకు అదేమంత పని, నువ్వు తలుచుకుంటే మీ నాన్నతో ఇప్పుడే లేపించేస్తావు అన్నది ఇంద్రాణి. ఫోన్ ఛార్జ్ అవటంతో ఫోన్ ఆన్ చేసి మీరు ఇంక వెళ్ళండి అని సంజన అనటంతో ఇద్దరు దొరికిందే ఛాన్స్ అని చెక్కేశారు. ఫోన్ లో ప్రవీణ్ సెండ్ చేసిన మెసేజ్ చూసి వీడికి ఏం దొరికింది అంతగా అని అనుకుంటూ ప్రవీణ్ కి కాల్ చేసింది. కాల్ కనెక్ట్ కాకపోవడంతో డాడ్ కూడా అన్నిసార్లు కాల్ చేశారేమిటి అంటే డాడ్ బయటకు వచ్చాడా, 2 రోజులు ఇంట్లోనే ఉండేసరికి ఏదేదో అయిపోయింది అంటూ జేపీకి కాల్ చేసి, డాడ్ మీరు బయటకు వచ్చేసారా, వాడేడి, కాల్ చేస్తే కనెక్ట్ అవటం లేదు అన్నది సంజన. సంజన, నువ్వు అర్జెంటుగా రా అంటూ హాస్పిటల్ అడ్రస్ చెప్పి త్వరగా రామ్మా అని కాల్ కట్ చేశాడు జేపీ. రాత్రికి రాత్రే ప్రవీణ్ ని తీసుకుని వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చేశాడు. జేపీ వాయిస్ లోని వేరియేషన్ గమనించి ఏదో అయ్యింది అని వెంటనే హాస్పిటల్ కు వెళ్ళింది. అక్కడ చూసి షాక్ అవుతూ డాడ్ అంటూ దగ్గరకు వెళ్లి, ఏమిటిదంతా అంటూ బెడ్ పై ఉన్న ప్రవీణ్ ని చూస్తూ, ఎవరు చేశారు డాడ్, తమ్ముడికి ఏమైంది అంటూ ప్రవీణ్ అంటూ తన దగ్గరకు వెళ్ళింది సంజన. జేపీ వైజాగ్ లో జరిగినది అంతా చెప్పే, ఎవరో ఏమిటో తెలియదు, తన ప్రాణం మాత్రం పోకుండా ఇలా నరకం చూపించి వదిలేశారు అంటూ బాధపడ్డాడు జేపీ. డాడ్, ఇంత దారుణంగా చేశారంటే ఇదంతా కూడా మన గురించి అంతా తెలిసిన వాళ్ళే చేసి ఉండాలి. మనుషులకు మన గురించి ఏమీ తెలియదు, ఎందుకంటే మేమే నీ పిల్లలం అని నీకు మామ్కి మాత్రమే తెలుసు, కానీ అంతా తెలిసినట్టు చేస్తున్నారు అంటే ఇదంతా కూడా అదే చేసి ఉంటుంది అని చెప్పింది సంజన. అదెవరు, ఎవరు చేశారు అని అనుకుంటున్నావు అని అడిగాడు జెపే. డాడ్, మొన్న నాకు అంటూ అంతా చెప్పి మనుని నన్ను భయపెట్టే ఇప్పుడు తమ్ముడిని ఎలా చేసి ఉంటుంది అన్నది సంజన. స్టాప్ ఇట్ నాన్ సెన్స్ సంజు, ఇంకా ఏ కాలంలో ఉన్నావు, దయ్యాలేమిటి, ఆ అభి మీద పిచ్చితో ఏం మాట్లాడుతున్నావో కూడా నీకే తెలియటం లేదు. ఇప్పుడు
అవన్నీ ఆలోచించే టైం లేదు. ముందు మనకు ప్రవీణ్ ఇంపార్టెంట్ అంటూ బయటకు వెళ్ళాడు జెపి. సంజన ప్రవీణ్ పక్కన కూర్చొని, నీకు ఆ సాక్షి గురించి ఏదో తెలిసింది అన్నావు. నేను నువ్వు చెప్పింది విని ఎంతో సంబరపడ్డాను. కానీ ఇప్పుడు అసలు విషయం చెప్పలేక నువ్వు ఎలా ఉన్నావు అన్నది. ప్రవీణ్ సంజనాని చూస్తూ ఏదో చెప్పాలి అని ట్రై చేస్తూ ఉన్నా తన వల్ల కాక మౌనంగా, నేను చేసిన పాపాలకు తగిన శిక్ష పడింది. కనీసం నువ్వన్నా తప్పించుకుంటావు అంటే నీకు నిజం చెప్పలేకపోతున్నాను అని అనుకుంటూ ఉన్నాడు. ప్రవీణ్, నువ్వన్నా నేను చెప్పేది నమ్ముతావా? ఆ మానస దెయ్యంలాగా మారింది. నన్ను చంపేస్తా అంటూ భయపెడుతున్నది. డాడ్కి చెప్తే నమ్మటం లేదు అన్నది సంజన. వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ ఆట స్టార్ట్ చేసినట్టున్నారు అంటూ అన్ని నిజాలు తెలిసి చెప్పలేక నువ్వు, తెలుసుకోలేక నీ అక్క నరకం అనుభవించండి అన్న అభి మాటలు గుర్తుకు వచ్చి, అన్నట్టుగా చేశావు కదా అభి అని అనుకుంటూ అంతే చూస్తూ ఉన్నాడు ప్రవీణ్. అప్పుడే సంజనకి ఇంద్రాణి కాల్ చేసి అభి వాళ్ళు ఇంటికి వచ్చేశారు అని చెప్పింది. వస్తున్నా అని కాల్ కట్ చేసి, ప్రవీణ్, అభి ఈ 2 రోజులు ఎక్కడికో వెళ్ళి ఇప్పుడే వచ్చాడు. నేను ఇప్పుడే ఇంటికి వెళ్తున్నా అని అభి ఇంటికి బయలుదేరింది సంజన. అక్క, నన్నే ఇలా చేశాడు, ఇంకా నిన్నేం చేస్తాడో. నీకన్నా నిజం తెలిస్తే నువ్వన్నా బ్రతికిపోతావు, లేదంటే నాకన్నా నరకం చూపిస్తాడు అని అనుకున్నాడు ప్రవీణ్. సిద్ధు, ప్రియ, మనం కాసేపట్లో ఇంటికి రీచ్ అవుతాం. మీకు తెలిసిన నిజం ఇంట్లో వాళ్లకు తెలియకూడదు. కొన్నాళ్ళు ఇంకా తను మైత్రిలాగానే ఉండాలి అని చెప్పాడు అభి. అభి గారు, మరి అమ్ముని ఎలా పరిచయం చేయాలి? నా చెల్లి అని చెప్పనా అన్నది మనం. వద్దు బంగారం, అలా చేస్తే మేబీ ఆ సంజనాకి నీ ఫ్యామిలీ గురించి తనకు తెలిసి ఉంటే మనకే ప్రాబ్లం. అందుకనే శ్రీకీర్తిని సిద్ధు ప్రేమించిన అమ్మాయిగానే ఇంట్లో పరిచయం చేద్దాం. వై డోంట్ వి టేక్ ఛాన్స్? నీకు ఓకేనా శ్రీ అని అడిగాడు అభి. అంతా మీ ఇష్టం బావగారు, మీరు ఎలా అంటే అలా అంటూ సిద్ధు వైపు కళ్ళ నీళ్లతో చూస్తూ ఉన్నదే శ్రీ. కానీ సిద్ధు అదేమీ పట్టించుకోకుండా, కనీసం తన వైపు కూడా చూడకుండా ఉంటే కళ్ళల్లో నీళ్లను ఆపుకుంటూ తల పక్కకు తిప్పుకున్నది. అంత సైలెంట్ గా ఉంటే విండోలో నుంచి బయటకు చూస్తూ ఆ రోజు బీచ్ లో సిద్ధు తనతో మాట్లాడిన మాటలు గుర్తు చేసుకున్నది శ్రీ. మనో చెప్పటంతో సిద్ధు, శ్రీకీర్తి ఇద్దరు కలిసి అలా నడుచుకుంటూ ముందుకు వెళుతూ ఉంటే ఇద్దరు కూడా ఒకరితో ఒకరు ఏమీ మాట్లాడుకోవటం లేదు. కనీసం ఒకరి వైపు ఒకరు చూడను కూడా చూడటం లేదు. శ్రీకీర్తి అలా సైలెంట్ గా ఉన్న సిద్ధుని చూస్తూ, సిద్ధు సార్, నా మీద మీరు ఇంకా కోపంగా ఉన్నారా? నాతో మాట్లాడరా అని అడిగింది. అయ్యో, ఎవరు మీరు? ది గ్రేట్ శ్రీకీర్తి గారు, మీరు నాతో మాట్లాడుతున్నారా? అయ్యో మేడం, మీ మీద నేను కోపంగా ఉండటం ఏమిటండి? మేము అంతటి వాళ్ళమా అన్నాడు సిద్ధు. సిద్ధు సార్, నన్ను క్షమించండి. మీరు అలా నన్ను పరాయిదాన్ని చేసి మాట్లాడకండి అన్నది శ్రీకీర్తి. మీరు పరాయి వాళ్ళు ఎందుకు అవుతారు? మీరు మా వదనకు చెల్లెలవుతారు, అంతేకాని నాకు ఏమీ కారు అన్నాడు సిద్ధు. నిజంగానే నేను మీకు ఏమీ కానా సిద్ధు సార్ అని అడిగినది శ్రీకీర్తి. నేను ఒకే మాటను పదే పదే చెప్పను. నేను ఒక్కసారి చెప్పానంటే అది ఫైనల్ అని చెప్పాడు సిద్ధు. మీకు నా మీద కోపం పోవాలంటే నేను ఏం చేయాలి? సారీ చెప్పా కదా సార్, ఇంకేం కావాలి అని అడిగింది శ్రీకీర్తి. మీరు మాకు సారీ చెప్పటం ఏమిటండి? మేమంతా ఏదో మీ వెనక తిరిగేవాళ్ళం, కానీ మీరు అన్నాడు సిద్ధు. సార్ అన్నది శ్రీకీర్తి. హా, ఏమిటి సార్, ఏమిటి చెప్పు. అలా అనుకోగానే నా నుంచి దూరంగా వెళ్ళిపోయావు. అలా అనుకోగానే నన్ను వద్దు అనుకున్నావు. వదిన నీకు అక్క కాబట్టి మా వదిన నిన్ను అడిగింది అని పెళ్లికి ఒప్పుకున్నావు, అంతేకాని నా మీద ప్రేమతో కాదు. శ్రీకీర్తి, ఎలాంటి రిలేషన్ అయినా కూడా ప్రేమతో ముడిపడాలి, కానీ అక్క చెప్పింది అని వదిన అడిగింది అని కాదు. నేను అక్కడ వదిన సంతోషాన్ని దూరం చేయలేక అలా సైలెంట్ గా ఉన్నాను. కానీ నువ్వేమీ ఫీల్ అవ్వకు. ఎప్పుడైతే నన్ను వదిలి వెళ్ళిపోయావో అప్పుడే నీ మీద ప్రేమ కూడా పోయింది. నీకు ఇష్టం లేని ఆ పెళ్లి నాకు ఇష్టం లేదు. నేనే వదినతో నాకే ఈ పెళ్లి ఇష్టం లేదు అని చెప్పేస్తాను. నీకు నచ్చిన వాడిని చేసుకో అంటూ శ్రీకీర్తి వైపు చూడకుండా వెళ్ళిపోతూ ఉన్నాడు సిద్ధు. వెళ్తూ ఉన్న సిద్ధుని చూస్తూ, సిద్ధు సార్, ఒక అమ్మాయి మనసులో ప్రేమ ఎవ్వరికీ తెలియదు అంటారు. మరి మీరు నా కళ్ళల్లో ప్రేమను చూశాను అన్నారు. నా మనసులో ప్రేమ మీకు కనిపించడం లేదా? చెప్తేనే నేను మిమ్మల్ని ప్రేమించినట్ట? జరిగినది తెలియక నా ప్రేమను ఒప్పుకోలేకపోయాను.
తెలుసుకునేసరికి మీరు నాకు దూరంగా వెళ్ళిపోతారా సిద్ధు సార్? మీరు లేకుండా నేను ఉండలేను. ఇప్పుడే మీకు నా మనసులో ప్రేమ చెప్పేస్తాను అంటూ సిద్ధు దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చేసరికి మను కనిపించడం లేదు అని అందరూ వెతకటంతో శ్రీ కూడా మను కోసం చూస్తూ ఉన్నది. జరిగినది అంతా తలుచుకుంటూ సిద్ధు వైపు చూసి, సిద్ధు సార్, మీకు ఇంకా నా మీద కోపం తగ్గలేదా? ఒక్కసారి నాకు మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వరా అంటూ పక్కనే ఉన్న సిద్ధు చెయ్యిని పట్టుకోబోతూ ఉంటే విసురుగా ఆ చేతిని తోసేశాడు సిద్ధు. అప్పటికి ఇంటికి రీచ్ అవటంతో అభి కారు ఆపగానే సిద్ధు వెంటనే కారు దిగి ఫాస్ట్ గా ఇంట్లోనికి వెళ్లిపోయాడు. అమ్మో అంటూ సిద్ధు వైపే చూస్తూ ఉన్న శ్రీ చుట్టూ చెయ్యి వేసి, పద అమ్ము అని ఇంట్లోనికి తీసుకుని వచ్చింది మనం. అప్పటికి సంజన బయటకు వెళ్లటంతో హాయిగా హాల్లో రిలాక్స్ అవుతూ ఉన్న ప్రీతి అండ్ ఇంద్రాని సిద్ధు రావటంతో బయటకు చూసి అభి వాళ్ళను చూసి వెంటనే సంజనకు కాల్ చేసి విషయం చెప్పేసింది. అభి పైకి వెళ్తూ ఉన్న సిద్ధుని పిలిచి, సిద్ధు ఒక్క నిమిషం ఇలారా అని పిలిచాడు. సిద్ధు అక్కడకు రాగానే అప్పుడే అభి వాళ్ళు వచ్చారు అని సుబ్బులు చెప్పటంతో, కన్నయ్య అంటూ మణికమ్మ గారు వచ్చే, అమ్మా మను ఎలా ఉన్నావు, బాగున్నారా? కన్నయ్య వచ్చేశారా? అసలు మీరంతా లేక ఈ 2 రోజులు ఇల్లంతా బోసిపోయింది అన్నారు. మేము వచ్చేసాం కదా గ్రాని అన్నాడు అభి. మాణిక్యమ్మ గారు మను పక్కన ఉన్న శ్రేణి చూస్తూ, బాగున్నావమ్మా, మా చిన్నోడికి సరైన జోడి అంటూ మెటికలు విరిచారు. ప్రీతి, ఏమిటే మా అత్త ఏదేదో అంటోంది, ఆ అమ్మాయి ఎవరు అని అనుకుంటూ అక్కడకు వెళ్లే, ఈ అమ్మాయి ఎవరు అని అడిగింది ఇంద్రాణి. తను మా చెల్లెలు అత్తయ్య అని చెప్పింది మనం. అందరూ నిజం చెప్తుందా అని అనుకుంటూ ఉంటే, అంటే సిద్ధుని పెళ్లి చేసుకునే అమ్మాయి నాకు చెల్లెలే కదా, తన పేరు శ్రీకీర్తి. మన సిద్ధు ఇంకా అమ్ము ఇద్దరు ప్రేమించుకున్నారు. మేము తనను తీసుకుని రావటానికే వెళ్ళాము అని చెప్పింది మనం. ఇంద్రాణి మను చెప్పిన మాటలు వింటూ, హే, నా కొడుకు పెళ్లి చేయటానికి నువ్వెవరు? వాడికి కోట్లు కట్నం ఇచ్చి పెళ్లి చేసుకుంటాం అని గొప్ప గొప్ప వాళ్ళు వస్తూ ఉన్నారు. నీలాగే దేన్ని కూడా మాకు అంటకడదాం అనుకున్నావా? చూస్తేనే తెలుస్తుంది ఇది నీలాంటిదే అని. అయినా వాడు నా కొడుకు, నా కన్న కొడుకు, వాడి పెళ్లి నా ఇష్టం అంటూ అందరినీ ఉద్దేశించి ఎవరు మాట్లాడే రైట్ లేదు అన్నట్టు చెప్పింది ఇంద్రాణి. ఆపుతావా అని పెద్దగా అరిచాడు సిద్ధు. ఇంద్రాణి షాక్ గా చూస్తూ ఉంటే సిద్ధు అభి చెప్పిన మాటలు గుర్తు చేసుకుని కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ, ఏంటి కన్నావా? కంటే కొడుకు కూతురు కారు. అసలు ఒక్కసారైనా మా ఆలనా పాలన చూసావా? మేము ఉన్నాము అని గుర్తు ఉన్నదా? మా అన్నయ్యే అన్ని అయ్యి మమ్మల్ని చూశాడు. మాకు ఏం చేయాలి అన్నా కూడా ఆ రైట్ మా అన్నకే ఉన్నది. ఆ రైట్ నీకు కూడా లేదు. నా పెళ్లి ఎవరితో ఏమిటి అనేది నా అన్న వదిన ఇష్టం. మైండ్ ఇట్ ఇన్ యువర్ మైండ్ అనేసి కోపంగా వెళ్లిపోయాడు సిద్ధు. ఇంద్రాణి, తిన్నది చాలేదా, ఇంకా కావాలా? వెళ్ళెక్కడి నుంచే అన్నారు మాణిక్యమ్మ గారు. ఇంద్రాణి కోపంగా చూస్తూ రూమ్ లోనికి వెళ్లి, ఎలాగూ ఈ అభి ఆస్తులు వచ్చేలా లేవు, ఆలోపు ఆ సిద్ధుగడికి కొట్టు ఉన్న పిల్లని చూసి పెళ్లి చేస్తే అలా అన్న డబ్బులు వస్తాయి అనుకుంటే వాళ్ళంతా కలిసి ఇంకో భికారి దాన్ని తెచ్చి తగిలిస్తున్నారు అని ప్రీతితో కలిసి తిట్టుకుంటూ ఉన్నది. శ్రీ, మామ్ అన్న మాటలు ఏమీ పట్టించుకోకు, తను అలానే అంటుంది. 4 రోజులు పోతే తనే తెలుసుకుంటుంది, పద అన్నాడు అభి. ఆగండి, అలా ఎలా నా చెల్లి లోనికి వస్తుంది? మొదటిసారి నా చెల్లెలు తన అత్తారింటికి వస్తూ ఉన్నది. అలానే ఉండు అమ్ము, ఇప్పుడే వస్తాను అంటూ లోనికి వెళ్లి దిష్టి నీళ్లు తీసుకుని వచ్చి దిష్టి తీసి లోనికి తీసుకుని వెళ్ళింది మనం. వదిన, శ్రీ నాతో పాటే ఉంటుంది అని స్త్రీని తన గదిలోనికి తీసుకుని వెళ్ళింది ప్రియ. కన్నయ్య, అట్టే ఆగితే లాభం లేదురా, ఇంద్రాణికి ఈ పెళ్లి ఇష్టం లేదు, ఎవరైనా చేస్తుంది, అందుకనే వెంటనే చిన్నోడికి పెళ్లి చేసేద్దాం అన్నారు మాణిక్యమ్మ గారు. అంతా మీ ఇష్టం అమ్మమ్మ అని చెప్పింది మనం. నా మనవరాలికి చెల్లెలు వచ్చేసరికి చాలా సంతోషంగా ఉన్నట్టు ఉన్నది అని చెంపపై నిమురుతో, నీకు నచ్చినట్టే చేద్దాం, ప్రయాణం చేసి అలసిపోయి ఉంటారు, వెళ్లి రెస్ట్ తీసుకోండి, ఈవినింగ్ పంతులు గారిని పిలుస్తాను అని చెప్పారు మాణిక్యమ్మ గారు. ఆవిడ అలా అనటంతో మను అభి కలిసి లోనికి వెళ్లారు. బంగారం, మామ్ అలా అంది అని శ్రీ ఫీల్ అయి ఉంటుందా అని అడిగాడు అభి. అది ఫీల్ అయితే మొహానే చెప్పేసేది అభి గారు. అది అస్సలు అత్తయ్య మాటలు వినలేదు. దాని మనసో దాని దగ్గర లేదు. ఎందుకో కాని సిద్ధు అమ్ముల మధ్య మాటలు సరిగా లేవు అని అర్థమవుతూ ఉన్నది. అందుకనే బీచ్ లో ఇద్దరు ఒంటరిగా మాట్లాడుకుంటారు అని పంపించాను. కానీ ఇద్దరు సెట్ అయినట్టు లేరు. నేను తనతో తర్వాత మాట్లాడి అంతా తెలుసుకుంటాను అని చెప్పింది మనం.
"హ్మ్, ఓకే బంగారం, కానీ చెల్లెల మీద ప్రేమతో మొగుడిని మాత్రం మర్చిపోకే బంగారం" అంటూ మనుని దగ్గరకు లాక్కున్నాడు అభి. "నేను మర్చిపోలేదు, కానీ మీరే మర్చిపోయినట్టు ఉన్నారు. వదలండి, అసలే డోర్ కూడా వేయలేదు. ఎవరైనా చూస్తే" అన్నదే మను. "అందరూ వాళ్ళ వాళ్ళ రూముల్లో ఉన్నారులే బంగారం, ఎవరూ రారులే, మనకు ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. మరి ఇంకా" అంటూ మను పెదవులు అందుకునే అంతలో "అభి" అంటూ సంజన ఆ రూమ్ డోర్ దగ్గరకు వచ్చి వాళ్ళను అలా క్లోజ్ గా చూసి కోపంతో కళ్ళు ఎరిపెక్కుతూ ఉంటే చేతి పిడికిలి బిగించింది. అభి మను ఇద్దరు సంజన వాయిస్ విని దూరం జరిగారు. సంజన కోపాన్ని బయటకు కనిపించకుండా పైకి చిన్నగా నవ్వుతూ "సారీ, డిస్టర్బెన్స్ చేశాను" అని చెప్పింది. చేసిందంతా చేసే మళ్ళీ "ఏమిటి సంజన, అయినా మొగుడు పిల్లల రూమ్ కి ఏ టైంలో రావాలో ఎప్పుడు రాకూడదో తెలియదా? అయినా పెళ్ళైతే నీకు తెలిసేది, ఎవరి దగ్గరకు ఎప్పుడు రాకూడదో అని. ఇప్పుడేం కావాలి నీకు" అని అడిగింది మనం. మైత్రి అలా అవమానించేలా మాట్లాడుతూ ఉంటే అభి ముందు ఎంతో మంచిగా నటిస్తూ "సారీ మైత్రి, మీరు 2 రోజుల్లో లేరు కదా, అభికి ఆఫీస్ వర్క్ గురించి చెప్దాం అని" అన్నది సంజన. సంజన, ఆయన ఓ కంపెనీ సీఈఓ, ఏం చేయాలో ఎలా చేయాలో తనకు తెలుసు. ఆయన ఆఫీస్ వర్క్ ఆఫీసులో, అంతేగాని ఎక్కడ పడితే అక్కడ కాదు. ఇంకా నువ్వు వెళ్ళు, రేపు ఆఫీస్కు వచ్చాక ఏమన్నా అక్కడ ఆయనే చూసుకుంటాడు అంటూ డోర్ విసురుగా తన ముందే వేసేసింది మనం. మైత్రి అంత అవమానంగా తన ముందే డోర్ వేసేస్తే కోపాన్ని అణచుకుంటూ తన రూమ్ లోనికి వచ్చేసరికి ఇంద్రాని, ప్రీతి, సిద్ధు పెళ్లి శ్రీతో ఆపటానికి సంజన హెల్ప్ తీసుకుందాము అని సంజన రూమ్ లో వెయిట్ చేస్తూ ఉన్నారు. సంజన రాగానే "సంజన, నాకు హెల్ప్ కావాలి, వీళ్ళు ఎక్కడికో వెళ్లి నా సిద్ధుకి ఓ అనాముకురాలని పెళ్లంగా తీసుకుని వచ్చారు" అని ఆ పెళ్లి ఆపమని చెప్తూ ఉండగానే సంజన ఇంద్రాని, ప్రీతి మీద, మైత్రి మీద ఉన్న కోపాన్ని అంతా తీర్చుకుంటూ "నా పెళ్లికి ఏం చేయాలి అని నేను చూస్తూ ఉంటే మీకు నేను హెల్ప్ చేయాలా" అంటూ మళ్ళీ పిచ్చకొట్టుడు కొట్టింది. తన కోపం అంతా తీరాక కానీ వాళ్ళను వదిలి బయటకు పంపించింది. ఛా, దీన్ని అనవసరంగా హెల్ప్ అడిగాం, ఒళ్ళు హోనం చేసేసింది. ఇది మనకు హెల్ప్ చేయదు, కానీ మనం దీనికి చేయాలా, మనల్ని పని మనుషులు చేసింది అని తిట్టుకుంటూ వాళ్ళ రూమ్ లోనికి వెళ్లి కాపడం పెట్టుకున్నారు ఇంద్రాణి అండ్ ప్రీతి. మనో కోపంగా "ఏమిటి, మీరు ఇంకా ఇక్కడే ఉంటారా? ఏం అదేమన్నా వచ్చి మాట్లాడుతుంది అని చూస్తున్నారా? వెళ్ళండి, వెళ్ళి ఫ్రెష్ అవ్వండి, మీకు తినటానికి ఏమన్నా తీసుకుని వస్తా" అని అనగానే అభి దెబ్బకు వాష్రూమ్ లోనికి వెళ్లి "అమ్మో బంగారం, నీకు కోపం వచ్చే పనులు చేయకూడదే బాబు" అని మను తిట్టినప్పుడు సంజన ఫేస్ గుర్తుకు వచ్చి నవ్వుకున్నాడు. ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చేసి మను లంచ్ తీసుకుని రావడంతో తినేశాడు. ఇంకా బాగా జర్నీ చేయటంతో వెంటనే బెడ్ పై పడిపోయి అంతే నిద్రపోయాడు. మను అభి నిద్రపోయే వరకు అక్కడే అభి పక్కనే ఉండి తనని చూస్తూ ఉన్నది. అభి నిద్రపోగానే చిన్నగా అభి నుదుటిన కిస్ చేసి ప్రియ అమ్ములకు భోజనం తీసుకుని వెళ్ళింది. మను వెళ్లేసరికి ప్రియ ఎంతగా మాట్లాడిస్తూ ఉన్నా కూడా పొడిపొడిగానే సమాధానం చెప్పేస్తూ ఉన్న అమ్ముని చూసి "అమ్ము, ప్రియ, భోజనం చేయండి" అని ఇద్దరికి ఇచ్చింది మను. "నాకు వద్దక్క" అన్నది శ్రీ. "అమ్ము కూర్చో" అంటూ తనే కలిపి పెడుతూ "నిన్ను సిద్ధుని ఒంటరిగా మాట్లాడుకోమని పంపించాను, అక్కడ ఏమైంది? సిద్ధు నిన్ను ఏమన్నా అన్నాడా?" అని అడిగింది మను. శ్రీ మనుని పట్టుకుని ఏడుస్తూ సిద్ధు అన్న మాటలు అన్నీ చెప్తూ "అక్క, నాకు సిద్ధు సార్ కావాలి, కానీ సిద్ధు సార్ నన్ను వద్దు అంటున్నారు. నాకు సిద్ధు సార్ కావాలక్క" అన్నది అమ్ము. "అమ్ము, ఏమిటిది, నువ్వేనా ఇలా ఏడుస్తున్నది?" అంటూ కళ్ళు తుడుస్తూ "అమ్ము, సిద్ధు అలా అన్నాడు అని బాధపడుతున్నావా? నిజం చెప్పాలి అంటే సిద్ధు అన్నదానిలో తప్పే ఉంది, చెప్పు. సిద్ధు నిన్ను ప్రేమించాడు, కానీ నువ్వు వద్దు అనుకుని తన నుంచి దూరంగా వచ్చేశావు. మరి మీ అక్క అడిగిన వెంటనే పెళ్లికి ఒప్పేసుకున్నావు. అప్పుడు సిద్ధు అలా అనటంలో తప్పులేదు కదా. సిద్ధుకి నీ ప్రేమ అర్థమయ్యేలా చెప్పాలి, కానీ ఇలా ఏడుస్తూ ఉంటావా? నీకు తెలుసా మీ బావగారికి అసలు ఎంత కోపమో? కానీ అంత కోపంలోనూ నేనంటే ప్రాణం. మరి ఆయన తమ్ముడు సిద్ధుకు మాత్రం తక్కువ ఉంటుందో చెప్పు. నువ్వు తన కోపాన్నే చూస్తూ ఉన్నావు, కానీ ఆ కోపం వెనుక నువ్వు తనని కాదు అన్న బాధను చూడటం లేదు. ఆ బాధను కోపంతో కప్పేస్తున్నాడు. నీ మనసులో సిద్ధు స్థానం ఏమిటో తనకు తెలిసేలా చెయ్యాలి, కానీ ఇలా ఏడుస్తావో చెప్పు. అమ్మో అంటే ఎలా ఉండాలి? ఒక్కసారి ప్రశాంతంగా ఆలోచించు. ఏం చెయ్యాలో నీకే తెలుస్తుంది. నీకు సిద్ధు కావాలి అంటే, సిద్ధు నా చెల్లిని చేసుకో అంటే అది తను ప్రేమించిన నువ్వు కాకపోయినా చేసుకుంటాడు.
కానీ తన మనసులో ప్రేమను మాత్రం పంచలేడు కదా. అందుకనే నీ ప్రేమను చెప్పి తన ప్రేమను గెలుచుకో అని చెప్పి వెళ్ళిపోయింది మనం. శ్రీకీర్తి మనం చెప్పింది అంతా విని హ్యాపీగా కళ్ళు తుడుచుకుంటూ, అక్క ఏం చేయాలో నువ్వు చెప్పావు, ఎలా చేయాలో నేను చూసుకుంటాను. సిద్ధు మంచిగా చెప్తూ ఉంటే వినటం లేదు కదా, ఇప్పుడు చూడు ఏం చేస్తానో, దెబ్బకు రౌడీ బేబీ అంటూ మళ్ళీ నా వెనక పెడాలి అని నవ్వుకుంటూ ఫ్రెష్ అవటానికి వెళ్ళింది. తరువాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్, మీకు గనక ఈ కథ నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.